ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. మాఘపురాణం 17వ రోజు 17వ అధ్యాయం. ఈరోజు ఇంద్రునికి కలిగినటువంటి శాపం గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లన్నాడు: రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పదను వినుము. పూర్వము కృష్ణమదనుడను మహర్షి గంగా తీరాన నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను, శ్రీ మహావిష్ణువు మహత్యాన్ని వివరిస్తూ ఉండేవాడు. జహ్నవను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపమని కోరగా కృష్ణమద మహర్షి ఇట్లు పలికాడు: సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమవుతుంది. అట్టి మాఘమాసాన చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడా అగుతుంది. మాఘమాసాన ప్రాతకాలమున నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లు పాప విముక్తులగుదురు. ఆ విషయాన్ని వినండి. పూర్వము తుంగభద్ర నదీ తీరాన అన్ని వేదాలను చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉండేవాడు. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టుకొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గాన పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యాడు. ఆమెను ఎట్లయినా పొందవలైనను నిశ్చయించుకున్నాడు. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమ సమీపాన నిలిచిపోయాడు. దేవతలను స్వర్గానికి పంపాడు. ఇంద్రుడు అచటనే ఆశ్రమం పైభాగాన ఉండి మిత్రవిందముని భార్య అందమును, ఆమె చేష్టలను గమనిస్తూ ఉండేవాడు. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేద పఠనము చేయింపవలేనని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళాడు. ఇంద్రుడు కూడా ఆశ్రమం లోపలికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకున్నాడు. విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించాడు. ఆమె సౌందర్యాన్ని మెచ్చుకున్నాడు. ఆమెయును కామపరవశయ్యై ఇంద్రుని పొందును అంగీకరించింది. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి వెళ్ళ ప్రయత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వాణ్ణి పట్టుకొని నీవెవడవని అడిగను. నేను ఇంద్రుడనని ఇంద్రుడు సమాధానమిచ్చాడు. మిత్రవిందుడును జరిగిన దాన్ని గ్రహించాడు. నీవు గాడిద ముఖము కలవాడై స్వర్గమునకు పోలేక భూలోకాన్నే ఉండుమని శపించాడు. తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండమని శపించాడు. ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యాడు. ముని శాపం వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద ముఖమైంది. మిగిలిన శరీరము మామూలుగానే ఉన్నది. అచట నుండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచటి గుహలో నుండి అచటనున్న గడ్డిని తిని కాలమును గడుపుతూ ఉండేవాడు ఇంద్రుడు. అతడు ఆ విధంగా 12 సంవత్సరాలు గడిపాడు. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధం చేశారు. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయారు. తమ ప్రభువకు ఇంద్రుని వెతకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చారు. రాక్షసులు మరలా వారిని తరిమికొట్టారు. దేవతలు ఇంద్రుని వెతుకుచు నదీ తీరములందు సముద్ర తీరములందు తిరుగుతూ ఉన్నారు. అప్పుడు మాఘమాస మగుటచే మాఘమాసమున నదీ స్నానం చేసి తిరుగువచ్చు మునులను చూశారు. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి, మీరు చేసే వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలం ఏమి అని ప్రశ్నించారు. మునులు వారితో ఇటు చెప్పారు: దేవతలారా, వినండి. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతం. సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతకాలమున నదీ తటాకాలందు స్నానము చేయుట, శ్రీ మహావిష్ణు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము, దీనివలన దుర్లభమైన మోక్షం కూడా సులభమగుతుంది. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపాలను నశింపచేస్తుంది. మాఘమాస స్నానము, పూజ మున్నగునవి చేయువారి అదృష్టము అనంతమైనది. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్సర్జనము, తిలదానము, అపూవదానము, పాయసదానము, వస్త్రకంబళముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుంది. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకాలు సులభములై ఉండును.
అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించారు. దేవతలు దివ్యమునుల మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువును అర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. మొట్టమొదట జగద్గురువాగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంఖచక్ర గదాపద్మములగు 4 చేతుల యందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరంగా నుండెను. కంకణములు, హారములు, వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో ఉండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు ఈ విధంగా స్తుతించారు. స్వామి, నీవు జగములకే గురువవు, వేద వేద్యుడవు. నీ అనుగ్రహం లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఎరుగజాలరు. చతుర్ముఖములు గల బ్రహ్మ, వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్తుతించి కృతార్థులయ్యారు. అట్టి నీకు మా నమస్కారములు స్వామి. నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును, మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీచే వ్యాప్తమై ఉన్నది. నీవు సజ్జిద్రూపుడవు, సత్యవాక్కువు. స్వామి, ఇట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయములను నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఉందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరునూ ఎరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని యందు ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపముననున్న నీకు నమస్కారము. వ్యాప్తుడవైన నిన్ను ఎవరునూ ఎరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్ను ఎరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములను నీవే. మాట, మనస్సు మున్నగు వానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప ఏమియో చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవమానింపబడినటువంటి మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించారు. దేవతల యందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లన్నాడు. దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద ముఖము కలవాడై పద్మగిరి ఊహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపం పొందాడు. పద్మగిరి గోకర్ణ సమీపమున ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ధోదయ పుణ్యకాలమున గార్ధబముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె దివ్య శక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అర్ధోదయ పుణ్యకాలన నదీ స్నానము చేయింపుడని చెప్పాడు. దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలు విని విస్మితులైరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవల మాఘస్నానముచే స్వస్థుడగునా? విచిత్రంగా ఉన్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరు ఎరుగకపోవుటచే ఈ విధంగా అంటున్నారు. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కర్లేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి కూడా ఇంద్రుని వల్లే పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానం చేసి పూర్వస్థితి పొందనని చెప్పాడు. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణుని కోరారు. అప్పుడు విష్ణువు ఈ విధంగా చెప్పాడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణం చేయుచు గంగా తీరమునకు వచ్చాడు. మాఘమాస కాలముగుటచే గంధర్వులు, విద్యాధరులు మున్నగు దేవజాతుల వారును తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చది. అట్లు వచ్చిన వారిలో గంధర్వ దంపతులను కలరు. భర్తయగు గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానం చేయుచు భార్యను కూడా నదీ స్నానం చేయుటకు రమ్మని పిలిచాడు. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె, ఈ చలిలో నాకీ చన్నీటి స్నానము బాధాకరం, నేను స్నానం చేయజాలను, మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయండని గంగా స్నానాన్ని నిరాకరించింది. గంధర్వుడు ఎంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు, స్నానము చేయలేదు.
గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసెను. గంధర్వుని భార్య మాఘమాస స్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయింది. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకానికి తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వాదులు తమ లోకాలకు వెళ్ళారు. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుతూ ఉండెను. భూప్రదక్షిణలు చేయుచు గంగా తీరాన్ని చేరిన విశ్వామిత్రుడు గంధర్వకాంతను చూచి మోహపరవశుడై బలాత్కారంగా ఆమెను అనుభవించాడు. దివ్యశక్తులను కోల్పోయి నిస్సహాయురాలైన ఆమె ఏమీయూ చేయలేని స్థితిలో ఉండెను. ఆమెను బలవంతంగా అనుభవించిన తరువాత విశ్వామిత్రుడు పశ్చాత్తాపం పొందాడు. కానీ పని చేసి పశ్చాత్తాపం చెందినచో ఏమగును? తప్పు చేయకముందు ఉండవలసిన జ్ఞానము తప్పు చేసిన తర్వాత వచ్చినచో ఏం ప్రయోజనం ఉంటుంది? తన వారితో కలిసి తన లోకమునకు పోవుచున్న గంధర్వుడు తన భార్య తమతో వచ్చుట లేదని గమనించి వెనుతిరిగి భూలోకానికి వచ్చాడు. అచ్చట ఉన్న తన భార్యను విశ్వామిత్రుని చూచి జరిగింది తెలుసుకున్నాడు. మహర్షివై ఉండి కపి వికారమును చిత్త చాంచల్యమునందితివి కావున నీవు కోతి ముఖము కలవాడగుము, బుద్ధిమాంద్యమునందుము అని విశ్వామిత్ర మహర్షిని శపించాడు. భార్యను చూచి పవిత్ర గంగా స్నానమును విడిచి పరపురుష సాంగత్యమును ప్రతిఘటింపక పొందుటచే నీవి గంగా తీరాన పాషణ రూపాన్న ఉండమని శపించాడు. తన లోకమునకు తిరిగి వెళ్ళాడు. విశ్వామిత్రుడను గంధర్వ భార్య శాపముచే కోతిముఖము కలవాడై మందబుద్ధి అయి తిరగసాగెను. గంధర్వుని శిలారూపమునందెను. గంధర్వుని భార్య శిలారూపాన్ని పొందింది. ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత త్రిలోక సంచారియగు నారద మహర్షి అచటకు వచ్చి విశ్వామిత్రుని దురవస్థను చూచాడు. అంతటి మహర్షి ఇట్లయ్యాడే అని ఆశ్చర్యపడ్డాడు. దివ్య దృష్టితో జరిగిన దాన్ని తెలుసుకున్నాడు. అయ్యో, ఈ విశ్వామిత్రుడు ఎంతటి గొప్పవాడు! మునులందరూ ఇతని దీక్షను ప్రశంసిస్తారు. ఇంతటి విశ్వామిత్రుడే మన్మధుని వికారము నడుచుకోలేకపోయినప్పుడు వారి మన్మథ వికారాన్ని నిగ్రహించుకొనగల వాళ్ళు ఎవరుంటారని పలు రీతిలా విచారించను. విశ్వామిత్రునిపై జాలిపడ్డాడు. విశ్వామిత్రుని శాప నివృత్తికి స్వస్థకును సంకల్పము చెప్పి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరున మాఘస్నానాన్ని పూజాధికమును నియమనిష్టలతో నిర్వర్తించాడు. దేవతలారా, నారదుని వ్రతానుష్ఠానముచే నేనును అంటే మహావిష్ణువు సంతుష్టనైతిని. నా అనుగ్రహమున విశ్వామిత్రుడు శాప విముక్తుడయ్యాడు. మునుపటి కంటే మరింత బాగుండెను. స్వస్థుడైన విశ్వామిత్రుడు శాప విముక్తి నారదునకు కృతజ్ఞతలు చెప్పాడు. పిమ్మట వారిద్దరును నియమనిష్టలతో పవిత్ర గంగా స్నానమును ఆచరించిరి. తమ కమండలములోనున్న పవిత్ర జలమును పాషాణముపై చల్లిరి. పాషాణ రూపాన్ని విడిచి గంధర్వకాంత పూర్వ రూపాన్ని పొందింది. పోయిన దివ్యశక్తులను పొందింది. గంధర్వ స్త్రీ భక్తితో గంగా స్నానాన్ని దివ్యశక్తులను పొంది చేసి తన లోకానికి తిరిగి వెళ్ళింది. దేవతలారా, మాఘస్నానము మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునిచే మాఘస్నానాన్ని చేయించండి. అప్పుడు తనకి శాప విముక్తి కలిగి మంచిగా పూర్వపు ముఖాన్ని పొందుతాడు అని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయాన్ని సూచించాడు. రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.